నాడు మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో, పాపం మన వాళ్ళే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్లో 4 హోటళ్లలో సర్వర్లని, 4 ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలనా దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగు. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ నాయకుడిని అంత ఎగతాళిపరంగా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.